ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అల్లా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భూవారాహస్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్య మతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్పై సంతకం చేశారు.